వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మానవతా విలువలు కోల్పోతున్న సభ్య సమాజం. ములుగు జిల్లా కేంద్రంలో ఆర్ఎంపీ జిల్లా యూనియన్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ. ఏలేశ్వరం అప్పన్నపాలెం మధ్య ఉధృతంగా ప్రవహిస్తున్న ఏలేరు కాల్వ, కృంగిన బ్రిడ్జిపై నుంచి ప్రవహిస్తున్న ఏలేరు కాల్వ. అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం భూపతిపాలెం ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ హైకోర్టు తీర్పు మీడియా ద్వారా తెలిసింది. నేను పూర్తి తీర్పు పాఠాన్ని చూడలేదు. ఏది ఏమైనా నాకు కోర్టుపై నమ్మకం ఉంది. డివిజన్ బెంచ్కు అప్పీల్కు వెళ్తాం. పార్టీలు పెద్దలు న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. సంబరాలు జరుపుకుంటున్న బీఆర్ఎస్ నేతల పార్టీలు ఫిర్యాదింపులకు మూల కారకులు. గతంలో పక్క రాష్ట్రాల్లో కూడా కోర్టులు ఈ తరహా తీర్పులు ఇచ్చాయి. 2014 నుండి 2023 మధ్యకాలంలో పెద్ద ఎత్తున ఫిరాయింపులకు పాల్పడిన చరిత్ర బీఆర్ఎస్ది. బీఆర్ఎస్ నేతలకు పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడే నైతిక హక్కు లేదు. చివరికి శాసనసభలో ఉన్న వివిధ రాజకీయ పార్టీల శాసనసభ పక్షాలను కూడా విలీనం చేసుకొని ప్రజాస్వామ్యాన్ని అపసహ్యం చేసింది, అపహాస్యం చేసింది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షాన్ని, టీడీపీ శాసనసభ పక్షాన్ని, వైఎస్ఆర్సీపీ శాసనసభ పక్షాన్ని, సిపిఐ శాసనసభ పక్షాన్ని, అన్ని శాసనసభ పక్షాలను కూడా విలీనం చేసుకుని శాసనసభ కాబట్టి ఫిరాయింపులను ప్రోత్సహించి శాసనసభ పక్షాలను విలీనం చేసుకుని రాజకీయ వ్యవస్థను పుష్పట్టించిన బీఆర్ఎస్ కు దీనిపైన మాట్లాడేదిగా ఉంది. చింతూరు ఏజెన్సీలో 2 రోజులు కురుస్తున్న భారీ వర్షాలకు సీలేరు నది ఉప్పొంగి ప్రవహించడంతో భారీగా వరద నీరు డొంకరోయి జలాశయాలకు చేరింది. దీంతో అధికారులు అప్రమత్తమై 7 గేట్లను ఓపెన్ చేసి 1,11,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. సీలేరు నది ఉధృతంగా ప్రవహించడంతో శబరి నదికి వరద నీరు పోటెత్తుతుంది. దీంతో చింతూరు ఏజెన్సీలోని ముంపు మండలాల ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. చింతూరు మోతగూడెం ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహించడంతో వాహనాలు ఇబ్బంది తలెత్తాయి. ములుగు జిల్లా కేంద్రంలో ఆర్ఎంపీ జిల్లా యూనియన్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం నుండి
కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ. ఆర్ఎంపీలపై జరుగుతున్న దాడులకు నిరసనగా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన. జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించిన ఆర్ఎంపీలు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం వట్టిచెరుకూరు మండలం కోవెలముడి, ముట్లూరు, కారంపూడిపాడు గ్రామాల్లో పర్యటించిన స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గ్రామాల్లో పంట పొలాలను పరిశీలించారు. రైతులకు సుమారు 50,000 రూపాయల వరకు నష్టం జరిగి ఉండవచ్చని, ఈ వరదల వల్ల రైతులు ఎంతో నష్టపోయారని, ప్రభుత్వం తప్పకుండా రైతుల్ని ఆదుకుంటుందని అన్నారు. ముట్లూరు గ్రామంలో మురికి కాల్వలు నీరు పోకుండా కాల్వను పూడ్చివేశారని, రహదారికి అడ్డం కలిగిస్తున్నారని స్థానిక ఎమ్మెల్యేకు మరియు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్కి గ్రామ నాయకులు విన్నవించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతూ ఉన్నారు, అదేవిధంగా నాకు చెప్తా ఉన్నారు, నాకు అర్థం అవుతూ ఉన్నాయి. ఇదంతా గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ చేయటం, అదేవిధంగా మోడర్నైజేషన్ చేయటం, ఈ రెండు ప్రైమరీ. ఈ రెండింటికి కలిపి 600 కోట్ల రూపాయల డబ్బు అవసరం అవుతుంది. ఇవి రెండు చేస్తే దీర్ఘకాలికంగా చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులందరూ కూడా బాగుపడతారు. అదేవిధంగా సకాలంలో ప్రతి సంవత్సరం కూడా కాలువల్లో పూడికలు తీయడం, గట్టులు రీఇన్ఫోర్స్ చేసి గట్టులు ఇట్లా వరదలు వచ్చినప్పుడు కొట్టుకుపోకుండా చేయడం, ఇవన్నీ చేయాలి. అది కూడా జనవరి నుంచి మార్చి మధ్యలో చేయాల్సిన అవసరం ఉంది. అలాంటివన్నీ ఇవన్నీ కూడా 1 by 1 చేయడానికి ఏ విధంగా నిధులు తీసుకురావాలి రాష్ట్రానికి ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేది మేము ఆలోచిస్తూ ఉన్నాం. తప్పకుండా వీళ్ళ బాధలు చూసి ఇవి మళ్ళీ 5 సంవత్సరాలు మేము పరిస్థితులు బాధలు లేకుండా చేయాలనేది ఆ సంకల్పం. గుంటూరు ఛానల్ పూర్తి చేసి మిమ్మల్ని ఓట్లు అడుగుతామని, దాన్ని ఏమి చేసిన దాఖలాలు ఇప్పుడు వరకు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇప్పుడు వరకు దానిపై కూడా ముందుకు అడుగు వేసిన సంగతి మీరు కానీ ప్రజలు కానీ రైతులు కానీ అడిగే హక్కు ఉందమ్మా, తప్పకుండా నేను కాదన్ను. ఇప్పుడు నాకు ఈ రోజున ఓట్లు అవసరం లేదు కదా. 2-3 నెలల్లో 2 నెలలు ఎలక్షన్ అయిపోయాక వచ్చి చెప్తున్నామంటే ఈ వానలో తిరగాల్సిన అవసరం ఏముంది చెప్పండి. మేము 1-2 సార్లు వస్తున్నామంటే ఏదో ఒకటి చేయాలి అనేది ముందు ఎఫర్ట్ అనేది చేయాలి. మనం అసలు ఏంటి అనేది ఎఫర్ట్ చేయడం వరకే నా బాధ్యత. దాని ప్రకారం చేయగల నమ్మకం నాకు ఉంది. వేరే వాళ్ళతో నేను కానీ మా రామాంజనేయులు గారిని కంపేర్ చేసుకో, వాళ్ళ సంగతి మీకు తెలుసు ఏంటి అనేది. కాబట్టి వాళ్ళతో మమ్మల్ని పోల్చడం అనేది నా వరకు అయితే నేను అవమానకరంగా ఫీల్ అవుతాను ఎప్పుడన్నా పోలిస్తే. ఇంకొకటి రెండోది, పంట నష్టం అనేది ఈ రోజున మరి ప్రతి ఒక్కరికి, కొంతమంది అయితే 2 పంటలు వేసుకున్నారు. ఫస్ట్ టైం మొన్న వేసుకొని అవి పాడైపోతే మళ్ళీ ఇట్లా 15,000 నుంచి 20,000 రూపాయలు పెట్టుబడి అయింది. అదేవిధంగా ఎరువులు తీసుకువెళ్ళలేక 5-6 బస్తాలు 10 బస్తాలు ఆ పొలంలో పెట్టేసుకొని అవి నష్టపోయారు. కొన్ని చోట్ల కౌలు 20,000 నుంచి 30,000 రూపాయలు కౌలు తీసుకున్నారు. ఏదైనా ఎకరానికి 50,000 నుంచి 60,000 రూపాయలు నష్టపోయినటువంటి పరిస్థితి. తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం, మొన్న మా మంత్రి గారు వచ్చారు, కేంద్ర మంత్రి గారు, ఆయన కూడా చూసి వెళ్ళారు. మోదీ గారితో మాట్లాడతాం. ఇన్సూరెన్స్ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి ఇన్సూరెన్స్, కౌలు రైతులందరికీ ఇన్సూరెన్స్ వచ్చే విధంగా చూస్తాం. చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా హెల్ప్ చేస్తారు. విరాళాలు అందరూ ఇస్తూ ఉన్నారు ఈ రోజున. అవి అన్నీ కలిపి చాలా వరకు ఆదుకోగలమన్న నమ్మకం అయితే నాకు కరెక్టే. అన్నీ ఉన్నాయి, 1 by 1 చేసుకుంటూ వస్తాం. ఇవన్నీ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 5-6 సంవత్సరాల నుంచి పూర్తిగా వదిలేసినాయి. 2-3 నెలల్లో చెయ్యాలని అందరం ఈ విధంగా కష్టపడతా ఉంటే మళ్ళీ ఈ రోజున ఈ వరదలు వచ్చేసి 1 నెల రోజులు అంతా అతలాకుతలం అయిపోయేటువంటి పరిస్థితి. వీటిని బాగు చేసుకొని మళ్ళీ వాటి మీద దృష్టి పెట్టి మీరు కూడా కొద్దిగా అర్థం చేసుకోవాలి. డెఫినెట్గా చేస్తామన్న నమ్మకం ఉంది. సంబంధించిన వరదల్లో సీఎం గారు తలామునకలై ఉన్నప్పటికీ మరి ఇక్కడ కూడా ఈ ప్రాంత రైతులకి జరిగినటువంటి ఇబ్బందులు, పంట పొలాలు ముంపుకు గురి కావడం, వీటన్నిటిని కూడా అక్కడ ఆయన అజమాయితీ చేస్తూనే వీటన్నిటిని కూడా చూడాల్సిందిగా ఆదేశించడం, మరి ఆయన ఆదేశం మేరకు మొన్న శుక్రవారం రోజు ఇక్కడికి రావడం, ఇక్కడ ప్రాంతం రైతులతో పొలాలు మునిగినటువంటి ప్రాంతాలు, దీనికి కారణాలన్నీ కూడా స్టడీ చేయడం జరిగింది. అయితే నిన్న ఎంపీ గారు రావడం మరి చూశారు మీరు, అక్కడ విజయవాడ ముఖ్య ప్రాంతాలన్నీ కూడా కేంద్ర మంత్రితో కలిసి పనిచేశారు. ఆయన రాత్రి పగలు నిద్ర లేకుండా పనిచేసినప్పటికీ కూడా ఈరోజు ఆయన ఫ్లైట్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా లేదు, మీరు మన 2 నియోజకవర్గాలకు వెళ్లాల్సిందని సీఎం గారు చెప్పడంతో మళ్ళీ ఆయన పొద్దునంతా కూడా పొన్నూరు కాన్స్టిట్యున్సీ
మరి ఇప్పుడు మన పత్తిపాడు కాన్స్టిట్యూన్సీ చూస్తున్నారు. సో దీన్ని బట్టి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మీకు అర్థమవుతుంది. తప్పకుండా వచ్చి 2-3 నెలలు అయ్యింది. ప్రతి ఇన్నిసార్లు ఈ ప్రాంతానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా లేరు. సెంట్రల్ మినిస్టర్గా ఆయన ఇప్పటికీ ఇప్పుడు మొన్న వచ్చారు, మళ్ళీ ఈరోజు వస్తున్నారు. నేను కూడా 2-3 సార్లు తిరిగాను. సో ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుంటే డెఫినెట్గా రైతాంగాన్ని ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. ఈరోజు మరి మన కేంద్ర మంత్రి గారిని ముఖ్యమంత్రి గారు ఎందుకు చెప్పారంటే ఒకవేళ స్టేట్ బడ్జెట్ కన్స్ట్రెయింట్ ఉంటే నేషనల్ బడ్జెట్లో ఏదైనా తీసుకురావడానికి కూడా అవకాశాలు ఆయన స్టడీ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఆయన ఈరోజు వెళ్ళమని చెప్పడంతో ఈ వర్షం ఉన్నప్పటికీ కూడా మీకోసం రైతాంగం కోసం మనం ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. రైతులకున్న ఇబ్బందులు మేము చూసాము. తప్పకుండా రైతులను ఆదుకోవడంలో ఘనంగా ఎమ్మెల్సీ తక్కిలపల్లి రవీందర్రావు జన్మదిన వేడుకలు. బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో రవీందర్రావు జన్మదిన వేడుకలను నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, ఆయా అభిమానులు, బీఆర్ఎస్ నేతలు కేక్ కట్ చేసి ఎమ్మెల్సీ రవీందర్రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైబాద్ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి, మాజీ వన్యప్రాణి సంరక్షణ సభ్యుడు బానత్ రవినాయక్, వైస్ చైర్మన్ వెంకన్న, మైబాద్ గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు జరిపోతుల వెంకన్న గౌడ్, మంగళంపల్లి కన్న, వార్డ్ కౌన్సిలర్లు మారేని రఘు శంకర్, రాజు నాయక్, అశోక్ కిరణ్ పాల్గొన్నారు. రవీంద్రరావు సార్ నాయకత్వం, రవీంద్రరావు సార్ నాయకత్వం, జై తెలంగాణ. వర్కుల కాడ కూడా అట్లే ఇయ్యాలి. నాకన్నా రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్, అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన అనంతరం కాళోజీ చిత్రపటానికి కలెక్టర్ సందీప్ కుమార్, అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ వినోద్ కుమార్, డివైఎస్కో రాములు, ఆయా శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం పార్టీ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు. పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. రాజకీయ పార్టీలకు అతీతంగా రాజ్యాంగబద్ధంగా స్పీకర్ వ్యవహరించాలి. బీఆర్ఎస్ కార్యకర్తల కష్టంతో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం నిబద్ధత ఉంటే రాజీనామా చేసి కాంగ్రెస్ గుర్తుపై గెలవాలి. కడియం శ్రీహరి కావ్యాలు నియోజకవర్గానికి ఎంత చేసినా తక్కువే. నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉండాలి. కేసీఆర్ గారి నాయకత్వం, డాక్టర్ రాజన్న గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు
పార్టీ ఫిరాయించి టీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీకి పోయిన ముగ్గురు మీద ఎల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, యానం నాగేందర్ ఈ ముగ్గురు మీద చర్య తీసుకోవాలి అని చెప్పేసి మరి ఇప్పటికే హైకోర్టులో కేసు పెండింగ్ ఉండే, తీర్పు రిజర్వ్ చేసి పెట్టున్నాయి. ఈరోజు తీర్పును బయలుపరచడం జరిగింది, తీర్పును ప్రకటించడం జరిగింది. ఎవరైతే జడ్జెస్గా ఉన్నారో వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాజ్యాంగపరంగా ఒక పార్టీ నుండి గెలిచి ఇంకో పార్టీలో కనుక వెళ్తే 3 నెలలలో అసెంబ్లీ స్పీకర్ వారి మీద అనర్హత వేటు వేయాలా లేదా వారు రాజీనామా చేయాలా? ఒకవేళ చేయకపోతే సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయి మరి గత తీర్పు చూస్తే 6 సంవత్సరాలు వారికి బహిష్కరణ కూడా చేయడం జరిగింది. సో ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే 4 వారాల సమయంలో స్పీకర్ కార్యాలయం అనర్హత వీటి మీద ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ కనుక మీరు నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా అంటే మళ్ళీ మా అంతటా మేమే దీని మీద చర్చ జరిపి జడ్జిమెంట్ ఇస్తాం సుప్రీంకోర్టు అనుగుణంగా. అంటే ఎవరైతే పార్టీ మారిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద అనర్హత వేయడానికి మేమే చర్య తీసుకుంటాం అన్నట్టు మాట్లాడడం జరిగింది. గతంలో స్పీకర్ని విలేకరులు చిట్చాట్లో అడిగినప్పుడు వారు చెప్పారు, నేను రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటాను, రాజకీయ పార్టీలకు అతీతంగా నేను నడుచుకుంటాను అని చెప్పేసి ప్రసాద్ కుమార్ గారు స్పీకర్ గారికి కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా రాజ్యాంగబద్ధంగా ఈరోజు స్పీకర్కున్న హక్కులను నేను కాదనట్లేదు, కానీ రాజ్యాంగబద్ధంగా నడవలసిన బాధ్యత కూడా స్పీకర్ గారికి ఉంది, ఒక పార్టీ పరంగా కాకుండా. సో తప్పకుండా గణపురం నియోజకవర్గంలో కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కష్టంతో గెలవడం జరిగింది. కాంగ్రెస్ వాళ్ళందరూ కడియం శ్రీహరిని ఓడగొట్టాలనుకున్నారు. మళ్ళీ ఓడగొట్టడం దగ్గర వాళ్ళ చక్కల పోయి ఈరోజు మళ్ళీ నైతిక విలువల గురించి, అభివృద్ధి గురించి మాట్లాడడం అంటే నిజంగా దయాలు వేదాలు వల్లించినట్టుంటాయి. నిజంగానే అభివృద్ధి కోసం పోతే నేను అభివృద్ధి కోసం పోయినని ప్రజలకు చెప్పి కాంగ్రెస్ పార్టీ నుండి అంటే బీఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నువ్వు కాంగ్రెస్ పార్టీ గెలిచి నీ చిత్తశుద్ధిని చాటుకో. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము ఉన్నప్పుడు మనకు మంజూరైన పనులనే ఇప్పటి వరకు కడియం శ్రీహరి కనీసం ప్రారంభించలేదు. ఇంకా కొత్త పనులు దేవుడు. ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలతో గర్భిణీలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వాగులు గడ్డలు పొంగి పొర్లుతుండడంతో వారిని ఆసుపత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు సాహసాలు చేస్తున్నారు. జీకే వీధి మొండిగడ్డకు చెందిన శాంతిని వాగు ఉధృతంగా ప్రవహించడంతో తాళ్ల సాయంతో అంబులెన్స్ ఎక్కించి చింతపల్లి పంపారు. అటు పెద్దబయలు డెట్రాయిట్ బుట్టలో వాగు ఉప్పొంగడంతో సాయనికపై పుష్ప అనే గర్భిణి ఎదురు చూస్తున్నారు. ఆడ
రాజన్న సిరిసిల్ల జిల్లా పద్మశాలి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పద్మశాలి కళ్యాణ భవనంలో పాలిటెక్నిక్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు కమ్యూనిటీ హెల్త్ క్యాంపులు నిర్వహించిన పద్మశాలి టీచర్స్, డాక్టర్స్ మరియు ఆర్గనైజర్స్కు సిరిసిల్ల పొపా ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పొపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గడ్డం శ్రీరాములు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పొపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గడ్డం శ్రీరాములు, పొపా ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల పున్నం చందర్ మాట్లాడుతూ రేపటి పద్మశాలి నవ సమాజ నిర్మాణానికి దిక్సూచిగా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మనకు కొట్టుల శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా మరి పులి భగవాన్ గారు, కంకుల మధు గారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు కోరుకుంటున్నాను. అందరికంటే ముందు వస్తూ మరి పోట కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేయడంలో తన వంతు కీలక పాత్ర వహించినటువంటి ఆడకు వేణు గారికి సన్మానం. అలాగే కోపా సభ్యులందరికీ నమస్కారం. రాజన్న సిరిసిల్ల జిల్లా కోపా ఆధ్వర్యంలో పద్మశాలి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యం లోపల ఈరోజు ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. గత 6 నెలలుగా వివిధ అంశాల లోపల విద్యార్థులను తీర్చిదిద్దుతూ పాలిటెక్నిక్ మరియు స్పోకెన్ ఇంగ్లీషు మరి హెల్త్ క్యాంపులు నిర్వహించినటువంటి ఉపాధ్యాయులకు, డాక్టర్లకి, అదేవిధంగా ఆర్గనైజర్లందరికీ, వివిధ రంగాల్లో ఉన్నటువంటి కోపా సభ్యులందరికీ ఈరోజు ఘనంగా సన్మానం అనేది చేయడం జరిగింది. షాల్వా కప్పు సర్టిఫికేట్ ప్రదానం చేస్తూ మరి రాష్ట్ర స్థాయి నుండి కూడా గడ్డం శ్రీరాములు గారు మన కోపా ఉపాధ్యక్షులుగా ఈరోజు చీఫ్ గెస్ట్గా రావడం అనేది సంతోషదాయకం. అదేవిధంగా ప్రొఫెసర్ ఆర్ఎం శ్రీనివాస్ గారు రావడం అనేది జరిగింది కోపాకి. అదేవిధంగా ఇక్కడ మనకు ఎంఈఓ దూస రఘుపతి గారు, అదేవిధంగా మన గాజుల ప్రతాప్ సారు, మరి కోపా బృందము, మరి సీనియర్ జర్నలిస్ట్ మచ్చ ఆనంద్ సార్, అదేవిధంగా మన కోపా సభ్యులందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడము, ఘనంగా మనంగా సన్మానం చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయంగా, ఇది కోపాకి ఒక మార్గదర్శకంగా రాబోయే కాలం లోపల మరింత ఉత్సాహాన్ని పెంచే విధంగా మరిన్ని కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఒక ప్రేరణ సదస్సుగా మేము అనేది తీసుకోవడం జరిగింది. రాబోయే కాలం లోపల నేషనల్ మెరిట్స్ కమ్ మీన్స్ NNMS స్కాలర్షిప్ సంబంధించి విద్యార్థులను తీర్చిదిద్దేందుకు మేము నిర్ణయాలు తీసుకోబోతున్నాం. అదేవిధంగా ఎంసెట్కి సంబంధించినటువంటి కూడా రాబోయే కాలంలో విద్యార్థులకు కోచింగ్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం. మన కోసం మనము అంటే ఓపీఎన్స్ యొక్క వెల్ఫేర్ కోసం హెల్త్ క్యాంపులు కండక్ట్ చేసుకొని ఫైనాన్షియల్కి సంబంధించిన మేనేజ్మెంట్ ఎట్లా చేసుకోవాలనేటువంటి అంశాలకు సంబంధించి కూడా రాబోయే కాలం లోపల మేము చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక కలిసికట్టుగా ఒక టీమ్గా కోపా అనేది ఈ రోజున ఒక అద్వితీయమైనటువంటి శక్తిగా ఎదగడం అనేది అందరి యొక్క సహకారం వల్ల సాధ్యమైంది. కలిసికట్టుగా ఉంటే ఎంత బలంగా ఉంటామో అనేది చూపెట్టడం కోసము ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా నిర్వహించుకోవడం అనేది గర్వకారణంగా నిలుస్తూ మరి పద్మశాలి సమాజం కోసము మా వైపు నుండి ఈ ఉద్యోగస్తులుగా, వృత్తి నిపుణులుగా, ఒక ప్రొఫెషనల్స్గా సంపూర్ణ సహకారం అందిస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి సమాజానికి హితోధికంగా సేవ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మా పోపా బృందానికి అందరికీ, రాజన్న సిరిసిల్ల బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మా కార్యక్రమానికి వెన్నుదన్నుగా ఉంటూ అదేవిధంగా మమ్మల్ని ప్రోత్సహిస్తూ పోపాకు వెన్నముకగా ఉన్నటువంటి మా పద్మశాలి జర్నలిస్టులు, ఇతర జర్నలిస్టులు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా పోపా ఆధ్వర్యంలో ప్రతిభావంతులైనటువంటి వివిధ రంగాలలో నైపుణ్యత కనబరిచినటువంటి వాళ్లకు పోపా ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఘనంగా చేయడం జరిగింది. అందులో భాగంగా పద్మశాలీలు ఎదగాలి, ఉన్నత స్థాయికి ఎదగాలని
కోరుకుంటూ ఏదైతే రాబో తరానికి గొప్ప మార్గదర్శనం కావాలని కోరుతూ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.